అది ఎంత మంచి మనసంటే, మా ఆయన గూడా అర్థం చేసుకోలేకపోయాడు. నా కోసం చూడండి, నా వాయిస్ వినటానికి నన్ను వెతుక్కుంటూ వచ్చి, మళ్ళీ ఇక్కడ గూడు పెడుతున్నాయంటే మామూలు విషయం కాదు గదా! మీకొకటి తెలుసా? మూగజీవాలకి బాగా తెలుసండి ఎవరు ఎలాంటి వాళ్ళో అనేది. నాకు ఈ పిచ్చుకలను చూస్తుంటే ఎంత సంతోషమో తెలుసా? ఎందుకంటే నా కోసం వచ్చినాయి గదా! ఇదే మాటలు మా ఆయనతో చెప్పాను. ముందు డబ్బా కొట్టుకోవటం మానేసి, "వెళ్లి టీ పెట్టుకొని రా" అన్నాడు. అసలు ఏంటండి ఈ టీ పిచ్చోళ్ళు? లేసిన దగ్గర నుండి టీ, టీ అంటారు. ఆయనకి టీ పెట్టుకోవటం రాదు. వంకలు పెట్టడం మాత్రం వచ్చు. టీ పొడి ఎక్కువైంది, పంచదార ఎక్కువైంది ఏదో ఒకటి అంటనే ఉంటాడు. రానప్పుడు పెట్టింది పెట్టినట్టు తాగాలి కదా. మళ్ళీ రిజల్ట్ ఎవరు అడిగారు వీళ్ళని? పోనీ నువ్వు ఒకసారి నీ చేత టీ పెట్టు, అదే ప్రాసెస్ లో నేను పెడతానంటే అబ్బే అంత సీన్ లేదు. పిల్లలు బయటికి వెళ్దాం అంటున్నారు. వామ్మో బయటికి వెళ్తే 2000 బొక్క, అదే ఇంట్లో చేసుకుంటే 200తో సరిపోయింది. ఎంత సంపాదించినా ఎందుకండి, కనీసం బయటికి అప్పుడప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్ళకపోతే ఎలా అని డైలాగ్ గుట్టా. ఎందుకంటే ఈ రోజు వంట చేసే పని తప్పిద్దని. పాపం నేను అన్న మాటకు ఏం ఆలోచించాడో ఏమో గాని మరో మాట మాట్లాడకుండా రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చేసాడు. మా అద్దెతో ఎక్కడికి వెళ్ళినా రచ్చేనండి. బయట ఎక్కువగా ఎండలు ఉండటం వలన వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అదేంటంటే నా వరకే వచ్చింది, మా వాళ్ళకి రాలేదు, అందుకే మొహం అంతా అలా పెట్టింది. పోనీ నా గ్లాస్ తాగమ్మా అంటే ఆహా అంటుంది. ఆమెకు కూడా స్పెషల్ గా ఇవ్వాలంట. ఏం చేస్తా, మళ్ళీ వెళ్ళి అడిగి తీసుకొని వచ్చా. ఈ రోజు ఫుడ్ మేము ఎప్పుడు తినందే ఆర్డర్ ఇచ్చాం. కోడి చిప్స్ అంట కరకరలాడుతూ భలే ఉన్నాయి. పచ్చిమిర్చి కోడి పలావ్ అంట, ఘాటుగా ఉంటదేమో అనుకున్నాం కానీ ఘాటేం లేదు, కానీ డిఫరెంట్ గా ఉంది టేస్ట్ మాత్రం. ఇంకోటి ఎప్పుడు తినేదే మా వాళ్ళకి బాగా ఇష్టం, చికెన్ బోన్లెస్ బిర్యానీ. కష్టం తర్వాత సుఖం అంటే ఇదేనేమో. ఎండలో నుండి వచ్చి ఏసీలో కూర్చొని బిర్యానీ తింటుంటే సుఖంగా ఉంది.